నా కళ్ళు కనపడలేదు కురియాకోస్ నా కళ్ళు కనపడలేదు కురియాకోస్ ఎక్కడున్నావు కురియాకోస్ నా కళ్ళు కనపడలేదు కురియాకోస్ నాకు చూపు తెలియట్లేదు కురియాకోస్ ఎక్కడున్నావు కురియాకోస్ నాకేమీ కనపడలేదు అంతా చీకటిగా ఉంది కురియాకోస్ ఎక్కడున్నావు కురియాకోస్ ఎక్కడున్నావు నాకేమీ కనపడలేదు నా చూపు పోయింది కురియాకోస్ నాకేమీ కనపడలేదు నా చూపు పోయింది చీకటిగా కనిపిస్తోంది కురియాకోస్ కాపాడు కురియాకోస్ నాకేం కనపడలేదు కురియాకోస్ నాకంతా చీకటిగా ఉంది కురియాకోస్ నా కళ్ళు కనపడలేదు కురియాకోస్ సార్ ఇక్కడ కురియాకోస్ అనేది మీరేనా? నేను డాక్టర్ కరుణామూర్తి దగ్గర నుంచి వస్తున్నాను. అమెరికాకు ఫోన్ చేసి భాస్కర్ గారిని కాపాడడానికి అన్ని ఏర్పాట్లు ఆయన చేశారు. మీ చేతిలో ఎంత డబ్బులు ఉందో అన్నిటి తీసుకుని మా డాక్టర్ గారు వెంటనే రమ్మన్నారు. భాస్కర్ గారిని వెంటనే అమెరికా పంపించారు. కురియాకోస్ నా దగ్గర డబ్బేమీ లేదు, అంతా ఉమా పేరు మీద మార్చాను. నాకు తెలుసు. చెక్ బుక్ తీసుకెళ్ళి ఉమా దగ్గర సైన్ తీసుకుంటాను. కురియాకోస్ నువ్వు మళ్ళీ నేవేలికే రావాలి. డబ్బంతా నేవేలి బ్యాంక్ లోనే ఉంది. భాస్కరా నువ్వు దిగులు పడకు. మెడ్రాస్ ఏమైనా దూరమా ఏంటి? నేను వెళ్ళి త్వరగా నేవేలి వచ్చేస్తాను, సరేనా? ఇంకా ఏం వెతుకుతున్నావు? నా అకౌంట్లో స్టెల్లా అకౌంట్లో డబ్బులున్నాయి. రా భాస్కర్. నా ప్రభువా, ఇంట్లో ఎవరూ లేరు. స్టెల్లా కూడా బయటికి వెళ్ళింది. ఇతను కుక్కను కూడా వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. మా భాస్కర్ని మీరే చూసుకోవాలి. ఈ సిలువ చైన్ 2 పౌండ్లు ప్రభువా. మా భాస్కర్ని కాపాడడానికి నాకు డబ్బులు కావాలి. భాస్కరా, తలుపు లాక్ చేసుకో. ఆ యముడు లోపలికి రా. బండి నేను డ్రైవ్ చేస్తాను. అర్ధరాత్రి పూట ఎవరిలా తలుపులు కొడుతున్నారు? ఏమిటి కురియాకోస్? లేదు. ఉమా చెక్ బుక్, భాస్కర్ పాస్పోర్ట్ నాకు కావాలి. ఏమిటయ్యా, ఆ రోజు మేము నైవేలి వచ్చాం, అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి పాస్పోర్ట్ అడుగుతున్నావు? అల్లుడు గారు దీపావళికి వస్తున్నారు కదా, తను పలహారాలు అవి చేసింది. నీకు దీపావళి సామాన్లు కూడా కొన్నావు. ఉమా 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 భాస్కర్ పాస్పోర్ట్ నాకు కావాలి. కురియాకోస్, దేర్ ఇస్ నో టైం. ఐ సే పాస్పోర్ట్ ఎక్కడ? తెస్తాను. ఉమా, నీ చెక్ బుక్ తీసుకురా. ఎందుకు తీసుకురమ్మా నాన్నా. సైన్ చేస్తే చాలు, అంతా నేను చూసుకుంటాను. సరే. కురియాకోస్, నా కూతురు చేత ఎందుకు బ్లాంక్ చెక్ మీద సైన్ తీసుకుంటున్నావు? సరే, నేను మంచోని సారే. మీ కుటుంబానికి నేను చెడు చేయను. నేను అందుకు అడగలేదు. సరే, ఇక మనం అందరం సంతోషంగా ఉంటాం సారే. ఓ, ఎంత చెడు కాలం ఇది. అవును సార్, నేను వెళ్లేలోపు ఆయనకి కంటి చూపు పోయింది సార్. కురియాకోస్ భాస్కర్ సార్ వైఫ్ ఇంటికి వెళ్లారు సార్. తనతో చెక్ బుక్ లో సంతకం తీసుకుని భాస్కర్ సార్ పాస్పోర్ట్ ని కూడా తీసుకొస్తానని చెప్పారు సార్. డాక్టర్ కరుణామూర్తి హియర్. ఏం డాక్టర్, ఏమైంది? పేషెంట్ కాంటాక్ట్ చేశారా? ఎస్ డాక్టర్, కానీ ఇది చాలా బాధాకరం. పేషెంట్ కి కంటి చూపు పోయింది. ఓ గాడ్. డాక్టర్ డాక్టర్, ఆర్ యు స్టిల్ ఇన్ ద లైన్? నేను ఈ లైన్ లో ఉండి లాభం ఏంటి సార్? మీ పేషెంట్ వేరే లైన్ లోకి వెళ్ళిపోయారు. డాక్టర్, మిమ్మల్ని నమ్ముకునే మీ ఇద్దరు న్యూయార్క్ కి వస్తున్నాం. నౌ ద ఛాన్సెస్ సార్ 50-50. గోడ మీద ఉన్న పిల్లి సార్.
డాక్టర్ ఎందుకైనా మంచిది న్యూయార్క్ తీసుకురండి. చీటా నాకు డ్రెస్ ఎలా ఉంది? భగవంతుడా, నాకు చూపు పోయిన విషయం స్టెల్లాకు తెలియకూడదు. తెలిస్తే తను బాధపడుతుంది. ఓ, ఈ డ్రెస్ నీకు చాలా చాలా బాగుంది. ఎవరైనా నిన్ను చూస్తే వెంటనే పెళ్లి చేసుకుంటారు. ఎలా పెళ్లి చేసుకుంటారు? నీ కొయ్యదాని వేషంలో ఉన్నాను. ఎవరైనా వస్తే పారిపోతారు. ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తున్నాను. ఆ సంగతి వదిలే. కురియాకోస్ ఫంక్షన్ జరిగే చోటికొచ్చి నా చైన్ తీసుకున్నాడు. చెక్ బుక్ లో సైన్ కూడా తీసుకున్నాడు. ఎందుకు? అది మరి ఆ విషయాలన్నీ నీకెందుకు? రేపు ఉదయాన్నే దీపావళికి నువ్వు ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నువ్వు వెళ్ళి నిద్రపో. వెళ్ళు. నేను ఇక్కడ నించున్నాను. నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడున్నావా? డాక్టర్, ఇది భాస్కర్ పాస్పోర్ట్. ఇదిగో 10,000 ఉంది. నేను వెంటనే నేవేలి వెళ్ళి రేపు ఉదయం మిగతా క్యాష్ తీసుకుని ఇక్కడికి వస్తాను. మిగతా అరేంజ్మెంట్స్ అన్ని మీరే చూసుకోవాలి. భాస్కర్ని ఎలాగైనా కాపాడాలి. వి మస్ట్ సేవ్ హిమ్. వి మస్ట్ సేవ్ హిమ్. డోంట్ వరీ, గాడ్ ఇస్ గ్రేట్. గాడ్ ఇస్ గ్రేట్. డోంట్ వరీ. భాస్కరేటా, కురియాకోస్ డ్రెస్ కూడా తీసుకెళ్తున్నాను. ఫ్రమ్ భాస్కర్ టు ఉమా. భాస్కర్ అన్నయ్యకి వదిన అంటే ఎంతో ప్రేమ. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 24 గంటలే అయింది. అందులోపు వదినకు లెటర్. భాస్కర్ అన్నయ్య రాసిన ఈ లెటర్ని వదిన దగ్గర ఈ స్టెల్లా ఇస్తుంది. భాస్కర్ అన్న, నేను వదిన ఇంటికి వెళ్తున్నాను. మీరు కురియాకోస్ సాయంకాలంలోపు వచ్చేయండి. ఉమా వదినకి మీ దీపావళి ప్రెసెంటేషన్ ఈ స్టెల్లా ఇస్తుంది. చూసారా? ఇవ్వమ్మా, తప్పకుండా ఇవ్వు. నువ్వే ఇవ్వు. జాగ్రత్తగా వెళ్ళిరా. టాటా, బాయ్ బాయ్. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి